రీసెంట్‌గా మార్చి 1వ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు జరిగిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అటు విదేశాల నుండి అతిథులు, అపర కుబేరులు, ఇంటర్నేషనల్ సింగర్స్, బాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ 3 రోజుల వేడుకకు అంబానీ ఫ్యామిలీ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో డిజైనర్ శారీస్, సూట్స్ తో అంబానీ ఫ్యామిలీ వచ్చిన అతిథుల్ని చూపు తిప్పుకోనికుండా చేశారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కట్టుకున్న జర్దోజీ వర్క్ శారీ ముంబైకి చెందిన ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా టీం డిజైన్ చేసింది. ఆ చీర మీద ధరించిన ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ డైమండ్ నెక్లెస్ ధర వచ్చేసి ఏకంగా 400 నుండి 500 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు నోరు వెళ్లబెడుతున్నారు. మరో పక్క కాబోయే పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ధరించిన రిచర్డ్ మిల్లీ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వాచ్ ధర 18 కోట్లు ఉంటుందని అంచనా. అయితే అనంత్ అంబానీ చేతికి ఉన్న ఈ వాచ్ని చూసి ముచ్చటపడిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇలా అన్నారు: నాకు వాచ్లు పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఈ వాచ్ చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటి వాచ్ ఒకటి కొనుక్కోవాలని ఉందని అన్నారు.